ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్. నాకు తెలిసి ఈ రోజుల్లో మన క్రైస్తవుల్లో కనిపించినది ఏదైనా ఉందంటే అది దీర్ఘశాంతము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 పౌలు భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు: మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తే పౌలు భక్తుడు దీర్ఘశాంతంతో సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోమని మనల్ని బ్రతిమలాడుచున్నాడు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇతర మతస్థులు ఏదో అన్నారని క్రైస్తవులు కూడా వారి విశ్వాసాలను నిందించడం, దూషించడం చేస్తూ ఉన్నారు. అది విశ్వాసులే కాదు, పాస్టర్లు కూడా. ఇది 100% వాక్యానుసారం కాదు. మత్తయి సువార్త 5:39 నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ మనం మరచి ఇతరులపై, ఇతర మతస్థులపై ద్వేషం పెంచుకుంటున్నాం. మత్తయి సువార్త 22:39 నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అంటే అర్థం, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంతగా కేర్ తీసుకుంటావో ఎదుటి వ్యక్తిని కూడా అలాగే చూడమన్నాడు మన దేవుడు. మన తప్పులు దేవుడు క్షమించాలి గాని మనం మాత్రం ఎదుటి వ్యక్తి తప్పులను క్షమించకపోవడం బాధాకరం. ఇది క్రైస్తత్వం కాదు. నిజంగా యేసుక్రీస్తు పాపిని ప్రేమించకపోతే మనకు రక్షణ ఏది? ఆయన శిలువలో చిత్రవధకు గురి చేశారు, అంగీని లాగారు, పిడిగుద్దులు గుద్దారు, బల్లెంతో పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అవమానకరంగా మార్చారు. కానీ తండ్రితో వారిని క్షమించమని వేడుకున్నాడు. అది మన యేసుక్రీస్తు వారి ప్రేమ.